అనుచరులకు అంటే సహబాలు లేదా శిష్యులకు ఇస్రా రాత్రి అంటే మేరాజ్ రాత్రి గురించి ఏమని చెప్పారంటే, నేను ఆ రాత్రి హాతింలో పడుకొని ఉన్నాను. మరికొన్ని సందర్భాలలో హిజ్రలో పడుకొని ఉండగా నా వద్దకు దైవదూత వచ్చాడు. ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా శరీరాన్ని అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు నా శరీరాన్ని పరిశుభ్రపరిచాడు. మెడ నుంచి అంటే గొంతు దగ్గర నుండి నాభి క్రింద వరకు ఆ దైవదూత నా గుండె తీశాడు. ఒక బంగారు పళ్ళెం తీసుకురావడం జరిగింది. అది విశ్వాసంతో నిండి ఉంది. దానితో నా గుండెను శుభ్రపరిచి అందులో అల్లాహ్ సుబ్హానా యొక్క ప్రేమను నింపి గుండెను దాని స్థానంలో ఉంచడం జరిగింది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఆ తర్వాత నా కడుపును జంజం నీటితో పరిశుభ్రపరచడం జరిగింది. దాన్ని విశ్వాసం వివేకాలతో నింపడం జరిగింది. ఆ తర్వాత నా వద్దకు తెల్లని వాహనం తీసుకురావడం జరిగింది. అది కంచర గాడిద కన్నా చిన్నది, గాడిద కన్నా పెద్దదిగా ఉంది. దాన్ని బురాక్ అని అంటారు. దాని కనుచూపు మేరకు దాని అడుగులు పడేవి. నన్ను దానిపై కూర్చోబెట్టడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం నన్ను తీసుకుని బయలుదేరారు. చివరికి మేము ప్రాపంచిక ఆకాశంపై చేరుకున్నాము. జిబ్రీల్ అలైహిస్సలాం గారి ద్వారా తెరవమని జిబ్రీల్ అలైహిస్సలాం గారు ద్వారం తెరవండి అని కోరారు. అతనెవరు, నీతో పాటు వచ్చిన వారు ఎవరు అని జిబ్రీల్ అలైహిస్సలాం గారిని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు, నేను జిబ్రయీల్ని, అల్లాహ్ యొక్క దూతను అని చెప్పడం జరిగారు. మళ్ళీ నీ వెంట వచ్చిన వారు ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీలు, ఆయన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త అని చెప్పడం జరిగింది. సరే, ఇతన్ని పిలవడానికి ఎవరైనా పంపడం జరిగిందా అని ప్రశ్నించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు అవును అని అన్నారు. అప్పుడు ఆ దైవదూత మొహమ్మద్ సల్లం గారికి స్వాగతం అని అన్నాడు. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. నేను ఆకాశంలో ప్రవేశిస్తే అక్కడ ముందుగా ఆదాం అలైహిస్సలాం గారు ఉన్నారు.